శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం ఆస్పదాచార్య పర్యంతం వందే గురు పరాం శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. ముందుగా ఉపాధ్యాయుల సత్సంగ ఛానల్ వారికి, యూట్యూబ్ వారికి, అలాగే వారి యొక్క సిబ్బంది అందరికీ కూడా, అలాగే నా ప్రియతమైనటువంటి సబ్స్క్రైబర్సు, వ్యూవర్స్కి, అందరికి, నా ఫ్రెండ్స్కి అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. ఈరోజు అంటే నేను రాత్రి వచ్చాను బెంగళూరు నుంచి. నేను బెంగళూరులో ఉండగా సడన్గా నాకు ఒక చక్కటి భగవంతుడి కృపచేత ఏమైందంటే ఒక ఆలోచన వచ్చింది. ఎందరో మహానుభావ శీర్షికలో చాలామంది చేశాను. అయితే సడన్గా అక్కడ ఉండగా నాకు ఒక జ్ఞాపకం వచ్చి, అయ్యో ఘంటసాల గారి గురించి మనం చెప్పుకోలేదు, ఆయన గురించి 1-2 ఎపిసోడ్స్ పెట్టుకుందాం అని చెప్పి ఆలోచన వచ్చింది. కానీ వైరల్ని పట్టుకెళ్ళలేదు కాబట్టి అక్కడ చేయడం కుదరలేదు. ఇగో నేను రాత్రి వచ్చాను. ఇవాళ వచ్చారంటే 14వ తారీఖు, అది ఏప్రిల్, ఇవాళ మంగళవారం అన్నమాట అండి. అది చేస్తున్నాను. దాంట్లో భాగంగా ప్రథమ భాగం 2 భాగాలు చేస్తాను నేను. ఎందుకు ఘంటసాల వెంకటేశ్వర గారు అంటే ఆయన అమర గాయకుడు. అంతేకాదు గాంధర్వ విద్య రావాలంటే గానం ఉంటే కానీ సంగీతం రాదు. కాబట్టి గంధర్వ విద్య అంటారు. ఆయనకు సాక్షాత్ గంధర్వ పురుషుడు, మహానుభావుడైన. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందులో ఆ కోవలు అయినా ఇవన్నీ కూడా చెప్తాను దాని గురించి. అప్పుడు ముందే చెప్పాను మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది పూర్తిగా వింటూండి. ఎపిసోడ్స్ కూడా అంటే షార్ట్ పెడతాను, దీన్ని కూడా లాంగ్ కూడా పెడతాను. దయచేసి అందరూ విని, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 1922-1974 మధ్య కాలంలో జీవించారు. ఆయన అద్వితీయ నేపథ్య గాయకుడు మరియు సంగీత దర్శకుడు. ఆంధ్రప్రదేశ్లోని చౌటపల్లిలో జన్మించిన ఆయన తన గంభీరమైన కంఠంతో సుమారు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలో వేలాది మధురమైన గీతాలను, భక్తి పాటలను పాడారు. ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత విశేషాలు ఏంటంటే ఆయన వేలాది భక్తి, ప్రేమ, విషాద గీతాల మధురమైన స్వరంతో ప్రాణపోశారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత మరియు తొలి తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడు. జననం కృష్ణా జిల్లాలోని చోటపల్లిలోని డిసెంబర్ 4, 1922లో జన్మించారు. విద్యా శిక్షణ విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో పట్రాయన సీతారామశాస్త్రి గారి వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. ఇక్కడ ఆపుతాను, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేసుకుందాం. కానీ ఏమిటి అంటే కారణం, విజయనగరంలో వీరు నేర్చుకున్నారు. మా నాన్నగారు కూడా, అంటే మా నాన్నగారు వయసులో కొంచెం పెద్దేమో వెంకటేశ్వర గారి కంటే కూడా, కానీ ఆయన మా నాన్నగారు 1919 అనుకుంటున్నా, ఈయన 1922 అంచేత. కానీ విజయనగరంలో మా నాన్నగారు అంటే ఉపాధ్యాయులు నరసింహసేనులు, సబ్జీలు వీళ్ళంతా, తర్వాత నేదురు కృష్ణమూర్తి, నూకల సత్యనారాయణ గారు, మొత్తం ముగ్గురు కూడా ద్వారం నరసింహరావు గారి దగ్గర ఫస్ట్లో నేర్చుకున్నారు. వాళ్ళిద్దరూ గాత్రంలో గడిపోయారు. వాళ్ళు ఎవరు, నేదురు కృష్ణమూర్తి గారు, నూకల సత్యనారాయణ గారు. మా నాన్నగారు మాత్రం వైలిన్ కంటిన్యూ చేశారు. నేను అప్పుడు టైంలో మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఏంటంటే 2 సంవత్సరాల సీనియర్ ఆయన పాటలు పాడుతుంటారు. అప్పుడు మా నాన్నగారికి వయలిన్ అందరూ నేర్చుకోవడం బాగా వచ్చింది, అన్ని కళ్యాణ వ్రతాల వల్ల అన్ని. కానీ బేగడ రాగం బాగా ఇష్టం. బేగడ వర్ణం వాయిస్తూ వెళ్ళి ఆయన ఘంటసాల వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళేవారు. వెంకటేశ్వర గారు నేను వాయిస్తాను, ఒకసారి వింటారంటే విన్న తర్వాత చేయండి మామగారు, ఎంత బాగుందోనండి, మీరు చెప్పక్కర్లేదండి, ఎప్పుడు అయినా చాలా బాగా వాయిస్తున్నారండి అని అనివట్టే పాప ఆయన అవుతున్నాయి. అలా చెప్పేవారట. అయితే ఆయన మెడ్రాస్ వెళ్ళిపోయి సంగీతం వంటి సినిమాల్లో పాడడం వచ్చిన తర్వాత మా పెద్దనాన్నగారు ఉపాధ్యాయుల భద్రాద్రావు గారు అక్కడ ఎందుకు కలిసారో, మెడ్రాస్ చెన్నైలో నాకు తెలియదు, కానీ కలిసారట. కలిస్తే చేనులు ఎలా ఉన్నాడని అడిగారట. ఇలా ఉన్నారంటే అక్కడ కూర్చొని ఏం చేస్తాడు, ఇక్కడ వచ్చేమను, నేను ఇక్కడ సినిమా ఫీల్డ్లో పెట్టేసుకుంటాను నేను అని చెప్పి కూడా అన్నారట. అయితే అదే విషయం మా పెద్దనాన్నగారు చెప్తే మా నాన్నగారు ఇక్కడ వ్యవసాయం చేస్తారా బాబు అని చేత నేను వెళ్ళాలి అని చెప్పేసి అక్కడే ఆదుర్లోనే ఉండిపోయారనమాట ఆయన. ఇది ఇంతదాకా ఈ ప్రస్తావన తీసుకొచ్చి పెట్టిందనమాట. ఇది చాలా అద్భుతమైనది అనమాట అండి. ఆ మహాపురుషుడు నిజంగా చెప్పాలంటే ఆ గళంలో ఉండేటువంటి మాధుర్యాన్ని మనం మాటల్లో చెప్పలేరు. ఎంతోమంది మహానుభావులు తరించిపోయారు. ఆయన అనుకరించి ఎంతోమంది ప్రైజులు ఎన్నెన్నో పొందారు. ఇప్పటికీ ఘంటసాల గారి కాలేజీ కూడా పెట్టారు, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీ కూడా పెట్టారు. అంతవరకు ప్రోత్సాహం ఇచ్చారంటే గొప్ప మాట. విశేషంగా చెప్పాలంటే ఆయన కూడా ఒట్టిగా వచ్చారు. ఎన్నో మానవ లెక్క చేయకుండా అలా స్టెప్ బై స్టెప్ అలా వచ్చారు. ఆఖరికి ఎంతటి
నిష్ఠాగరిష్ఠులో ఎంత బలవత్తరమైన సంకల్ప బలం ఉందో ఆయనకి. కాబట్టి చూడండి, ఆయన మృత్యుతో పోరాడుతూ ఉంటే కూడా కేవలం భగవద్గీతనే గానం చేసేస్తా అన్నారు, భగవద్గీత మీద అందించేశారు ఆయన. ఇంకంతకంటే ఏం కావాలి సార్? ఇంకేం కావాలి మనకి? ఆ మహానుభావుడు అందించేశాడు, ప్రతి పాటలోనూ జీవించేశాడు ఆయన. దాంట్లోనే ఈరోజు వయలిన్ మీద ఏమి వాయిద్దాం అనుకుంటున్నానంటే, అది మూగ మనసు సినిమాలోనండి మంచి చక్కటి పాట అది. అది ఏమిటంటే పాడుతా తీయగా. ఆ పాట ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పాలంటే, అది దాన్ని ఎలా ఉంటుందంటే చెప్తాను. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా, పసిపాపలా నిద్రపోసంలి తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా చల్లగా. ఇలా పాడారు. ఎన్ని కీర్తనలో ఎన్ని గీతాలో ఆ మహానుభావుడిది. ఇప్పుడు సడన్గా అనుకుని ఇంత లేట్ అయినా కానీ కూడా భగవంతుడి కృపతోటి ఆ మనసులో ఉన్నటువంటి సంకల్ప బలం కారణం చేత నేను ఇది ఆపకుండా చేద్దామనుకున్న దాంతో ప్రయత్నం ఇదనమాట. మీరందరూ చక్కగా దీన్ని విని ఎంకరేజ్ చేయండి. చక్కగా అలాంటి పాటలు వినండి. ఎన్ని భక్తి పాటలు పాడారు ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా నీ కొండకు నువ్వు ఎక్కితూ ఎన్ని పాటలు పాడారు మహానుభావుడు. అది వింటుంటేనే మన జన్మ తరించిపోతుంది. పర్టికులర్లీ పెద్దవాళ్ళు అయ్యకులది ఆ పాటలో ఉండే రసాన్ని ఆస్వాదిస్తుంటే ఇంక చెప్పడానికి ఏముంది. ఇంకా మనకి భోజనాలు కూడా నిద్రాహారాలు అక్కర్లేదనిపిస్తుంది, అంత చక్కటి పాటలు పాడారు. నాకంటే మీరు ప్రాజ్ఞులు, బాగా తెలిసిన వాళ్ళు. కానీ ఏ తప్పులు వచ్చినా కానీ కూడా నేను ప్రతిసారి చెప్పుకుంటూనే ఉంటాను. ఎందుకంటే నాకు ప్రాక్టీస్లో వచ్చారు, ఇలా వాయించేశారు అంతే. ఎప్పుడుదో చేసిన తప్ప నాకు ప్రాక్టీసులు ఏం లేదు. పాట ఎలా వస్తుందో అది మనసులో పెట్టుకుంటున్నా అలా వాయిస్తున్నాను. దీన్ని స్వీకరించండి. దాన్ని ఏమంటామంటే ఎంకరేజ్ చేయండి ఛానల్ని. అంతకుమించి నేను కోరుకునేది ఇంకేం లేదు. థ్యాంక్ యూ.